హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ కిచెన్. నేను ఈరోజు కందిపప్పు చారు పెట్టి చూపిస్తున్నానండి. పాతకాలం స్టైల్, ఓల్డ్ స్టైల్ పప్పు చారండి ఇది. మన అమ్మమ్మ, నానమ్మ వాళ్ళు పెట్టినటువంటి టైప్ పప్పు చారనమాట. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కందిపప్పు ఇలా కడిగేసి పెట్టుకోవాలండి. ఇదిగోండి 2 టమాటాలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ ఇలా ఒలిచి క్లీన్ చేసి పెట్టానండి. ఒక 8, 9 పచ్చిమిర్చి కడిగి పెట్టుకున్నానండి. నెక్స్ట్ కందిపప్పు అంతా కడిగేసి చిన్న కుక్కర్‌లో వేసుకున్నాను. వేసుకొని దీనికి తగినట్టుగా వాటర్ పోసుకోవాలండి. మనం తీసుకునే పప్పు క్వాంటిటీని బట్టి మనం వాటర్ అనేది వేసుకోవాలి. నేను వాటర్ వేసాక ఇప్పుడు ఇందులో టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసానండి. వేసేసి ఒకసారి అంతా కూడా స్టవ్ మీద పెట్టేసుకొని మనం ఇందులో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పప్పు అనేది పొంగదు, బాగా ఉడుకుతుందండి. కందిపప్పు అనేది మూత పెట్టేసుకుని ఒక 4 విజిల్స్ రానిద్దామండి. 4 విజిల్స్ రానిచ్చాక అప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఇగోండి నాకు 4 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసాను. ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూపిస్తున్నాను చూడండి. పప్పు అనేది మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు పప్పు గుత్తుతో కానీ పప్పు మెదుపుకునే మ్యాషర్ ఉంటే మ్యాషర్తో అయినా మ్యాష్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కూడా నేను శుభ్రంగా మెదిపి పెట్టానండి. ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ అంత చింతపండు రసం తీసి పెట్టుకున్నానండి. ఆ రసం అనేది ఈ పప్పులో వేసేసుకున్నాను. మొత్తం అంతా కూడా వేసేసి ఒకసారి అంతా కలిపేసుకోవాలండి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం రుచికి మనకు తగినట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. అంటే చిక్కదనం ఎంత కావాలనుకుంటారో అంతా యాడ్ చేసుకోవచ్చు. కొందరికి పలచగా ఇష్టం, కొందరికి తిక్కుగా ఇష్టం. ఎలా కావాలంటే అలా మనం వాటర్ వేసుకోవచ్చండి. ఇందులోనే ఒక 3 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. అలాగే ఒక స్పూను కారం, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసాను. వేసి ఒకసారి అంతా కూడా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా చక్రాల్లా కోసుకోవాలండి. కొద్దిగా 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకుందామండి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుని ఇందులో 4, 5 పచ్చిమిర్చి సన్నగా కోసుకుని వేసేసుకోవాలి. చూడండి పప్పుచారు అంతా మరిగిపోతుంది. ఇప్పుడే టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు సరిపోతే వేసుకోవడమేనండి. నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేసి వడియాలు వేపుతున్నానండి. ముందుగా పోపు వేసుకునే ముందు పిండి వడియాలు వేపేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో కచ్చా పచ్చాగా దంచుకున్న 7, 8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ మెంతులండి. ఇవి 2 బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి సువాసన వచ్చే వరకు. అందులోనే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక 4 ఎండుమిర్చి, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకుని పోపు అంతా వేసేసుకుని పప్పుచారులో వేసేసుకోవడమేనండి. మొత్తం అంతా కలిపేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే. చూడండి నేను ఇలా గిన్నెలోకి తీసుకున్నాను. ఈ పప్పుచారు చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇందులోకి వడియాలు, కొబ్బరి పచ్చడినండి కాంబినేషన్. పప్పుచారు, కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుందండి. ఇది మనకి అంటే ఈ మధ్యకాలంలో మనం సాంబార్ అని పెట్టేసుకుంటున్నాం. అసలైన పప్పుచారు అయితే ఇదనమాట అండి. నచ్చిందా అండి? నచ్చితే మటుకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.